దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేడు దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, నేటి దినాన్న విశ్వాసురాళ్ళైనటువంటి స్త్రీల కొరకై ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లలుగా మన జీవితంలో పిల్లరా, భర్త కొరకై మీరు ఏర్పాటు చేయబడ్డారనే సంగతిని మీరు గుర్తించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు, మీరు మీ ప్రవర్తన, మీ క్రియలు, మీ మాట తీరు మీ భర్తకు గౌరవాన్ని తీసుకురావాలి. దేవుని బిడ్డలారా, కిరీటము గౌరవానికి సూచనగా ఉందని వాక్యం చెప్తుంది. కనుక మీరు మీ భర్తలకు కిరీటమై ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు అన్నడూ కూడా మర్చిపోకూడదు. మీరు బయట ఎక్కడ మాట్లాడినా భర్తకు గౌరవం తెచ్చే మాటలు మాట్లాడగలగాలి. విధేయత కలిగేటువంటి మనస్సు మీరు కలిగిన వారై ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, స్త్రీలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా భర్తలకు లోబడిన వారుగా ఉండాలని వాక్యం చెప్తుంది. కనుక అట్టి కృప దేవుడు మన కుటుంబాలలో, మన సంఘాలలో దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం సిద్ధపరచుకోవాలి. అట్టి కృప దేవుడు మనకి దీవెన దయచేసి నడిపించునుగాక.